నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వైభవంగా సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి స్వర్ణ పుష్పార్చన 108 బంగారు సంపెంగలతో శోభాయమానంగా స్వర్ణ పుష్పార్చన నిర్వహించిన ఆలయ వైదిక సిబ్బంది విశాఖలో ఎన్ఆర్ఐ దంపతులపై జరిగిన దాడి ఎన్ఆర్ఐ దంపతుల ఆక్రందన పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు న్యాయం చేయాలంటూ కన్నీరు పెట్టుకున్న ఎన్ఆర్ఐ దంపతులు పైసల కొట్టు డీజే పెట్టు గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో డీజేల గోల హృద్రోగుల ఆక్రందన వరద బాధితులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వంపై పులివెందుల ఎమ్మెల్యే జగన్ విమర్శలు అర్ధరాహిత్యం. ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలోని శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వైభవంగా స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. 108 బంగారు సంపెంగలతో స్వామి అమ్మవార్లకు శోభాయమానంగా స్వర్ణ పుష్పార్చన జరిపించినట్లు ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి తెలియజేశారు. ఉదయం స్వామివారికి అత్యంత వైభవంగా జరిగిన స్వర్ణ పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సింహాచలం పుణ్యక్షేత్రంలో వేద పండితుల వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా సాగింది. ఉత్సవంలో భాగంగా అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం ఆలయ కళ్యాణ మండపంలో వేదిక పైన మండపంలో అధిష్ఠింపజేసి వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారి ఆర్జిత సేవలో పాల్గొని తరించారు. ఓం గురుసింహరూపాయ నమః ఓం నరసింహరూపాయ నమః ఓం ప్రసన్నాయ నమః ఓం వాసినే నమః ఓం ఆపహారిణే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం నరసింహాయ నమః ఓం అత్రౌష్ట్రాయ నమః సమ్మిళిత అభివృద్ధి విధానాలను అవలంబిస్తూ యువత ఉపాధికి ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ విశాఖపట్నం జిల్లాను దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాలని దీనికి ప్రజా ప్రతినిధులు అధికారులు అవిరాళ కృషి చేయాలని విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వాటి ద్వారా కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు వివరించాలని విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. పథకాల అమలు కొరకు కేంద్రం నుంచి వస్తున్న నిధులను సమృద్ధిగా వినియోగించాలని లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్ర పరిధిలో అమలవుతున్న కేంద్ర ప్రాయోజిత పథకాల తీరుతెన్నులు సమస్యలు ఎదురవుతున్న సవాళ్లు అధికారుల సమన్వయం తదితర అంశాలపై కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగిన దిశ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ జిల్లా స్థాయి అభివృద్ధి సమన్వయ కమిటీ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని సమీక్షించారు. ఈ క్రమంలో 29 విభాగాల పరిధిలో కేంద్రం అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, దీన్ దయాల్ అంత్యోదయ యోజన, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, డిజిటల్ ఇండియా, నేషనల్ లైవ్ స్టాక్, గోకుల్ మిషన్, ప్రధానమంత్రి మాతృవందన యోజన, నేషనల్ హెల్త్ మిషన్, జలజీవన్ మిషన్, పీఎం పోషణ్, ఖేలో ఇండియా,
సంసద్ ఆదర్శ గ్రామ యోజన, ప్రధానమంత్రి ఉజ్వల యోజన, ప్రధానమంత్రి విశ్వకర్మ తదితర 66 కేంద్ర ప్రాయోజిత పథకాల తీరుతెన్నులు, ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించి కేంద్రం అమలు చేస్తున్న పథకాల ఫలాలు అర్హులైన ప్రజలందరికీ అందేలా కృషి చేయాలన్నారు. విద్యారంగానికి పెద్దపీట వేయాలని, యువతకు ఉపాధి కల్పనలో భాగంగా నైపుణ్య శిక్షణ అందించాలని సూచించారు. ఎమ్మెల్సీ వేపాడు చిరంజీవిరావు, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, పంచకల రమేష్ బాబు పలు అంశాలపై ప్రశ్నలు లేవనెత్తడంతో పాటు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలను, అధికారులు చేస్తున్న కృషిని వివరించారు. ఈ సమావేశంలో తేదాప జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ, జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ రావు, జిల్లా పరిషత్ సిఇఓ సత్యనారాయణ, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. What are the projects that are sanctioned and what is the purpose of the project? A project valla is there any benefit to the village or to the town anedi we need to assess very carefully, and we should complete those redundant works. Ikkada tavvesi akkada petti, akkada tavvesi ikkada petti, it does not serve any purpose. The purpose of Manrega was that during the off season అగ్రికల్చర్ లేబరర్స్ షుడ్ హ్యావ్ సమ్ లైవ్లీహుడ్ కాబట్టి పెట్టాం. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మా టీంతో డిస్కస్ చేస్తే దే డోంట్ వాంట్ టు వర్క్ ఇన్ అగ్రికల్చర్, ఇదే బెటర్ వాళ్ళకి, అగ్రికల్చర్కి 2 times 3 times కడితే కానీ అక్కడికి వెళ్ళి పని చేయట్లేదు, ఇక్కడ ఉండిపోతున్నారు అనేది వైడ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. తమ స్థలంలో పనులు చేసుకుంటుండగా గుండాలొచ్చి తమపై దాడి చేశారని, దౌర్జన్యంగా నెట్టేశారని ఓ ఎన్ఆర్ఐ జంట కన్నీరు మున్నీరైంది. ఇది ఇండియాలో ఉండే పరిస్థితి లేదంటూ తమ ఆక్రందన వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయంపై నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేయగా సిపిని కలిసి తమ గోడును వెలిబుచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో వేపకుంట సింహాచలం రోడ్డులో సింహపురి కాలనీ వద్ద మైత్రి నగర్లో ఫ్లాట్ నెంబర్ 27, 28లలో ఉడా అనుమతి పొందిన 1/2004 పేరిట 446 గజాల స్థలంను చివరికి వెంకట పద్మజ నాయుడు దంపతులు కొనుగోలు చేశారు. గతంలో దీనిపై కోర్టులో కేసు నడవగా విశాఖ కోర్టు పర్మనెంట్ ఇంజెక్షన్ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో నాయుడు తండ్రి కొన్నాళ్లుగా ఆ స్థలంలో పనులు చేయించుకుంటుండగా రౌడీ షీటర్ డుంబూరి ప్రభాకర్, డివి మహేష్ అనుచరులు అడ్డుపడుతూ వస్తున్నారని ఆరోపించారు. అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటున్న నాయుడు, వెంకట పద్మజ దంపతులు హుటాహుటిన విశాఖ వచ్చేశారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగిందని, రౌడీ షీటర్, అతని అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ బాధితులు నేరుగా పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేయడంతో పోలీస్ కమిషనర్ దీనిపై వెంటనే స్పందించి కేసులు నమోదు చేస్తామని తెలిపారన్నారు. సో మాకు 2004లో ఉడా అప్రూవ్డ్ లేఅవుట్ లో 2 ప్లాట్లు తీసుకున్నాము. సేల్ డీడ్స్ అన్నీ ఉన్నాయి. 2014లో వర్క్ మేము మా కంట్రోల్లోనే ఉన్నది, అధీనంలోనే ఉన్నది. 2014లో మేము వర్క్ చేసుకుంటుంటే, క్లీనప్ వర్క్ చేసుకుంటుంటే డివి మహేష్ అండ్ వాళ్ళ అనుచరులు చాలామంది రౌడీస్ లాగా వచ్చారు. వాళ్ళ వెనకాతల డుంబూరి ప్రభాకర్ రౌడీ షీట్ ఆయన ఉన్నారు. ఆయనే ఇదంతా నడిపిస్తున్నారని తెలిసింది మాకు. అంటే క్రెడిబుల్ సోర్సెస్ నుంచి లెటర్ కూడా ఉంది, రౌడీ షీటర్ అన్న ఇది ప్రూవ్ చేసింది. తర్వాత ఆయనకి అందులో ఏమీ లేదు, ఈ డివి మహేష్కి ఆ ఏరియాలో కూడాను. అయితే మా దీంట్లోకి వచ్చిన తర్వాత మేము 2014లో కోర్టుకు వెళ్ళాము. కోర్టులో 10 సంవత్సరాలు తర్వాత మాకు మొన్న జూలై 11th నాడు మాకు పర్మనెంట్ ఇంజెక్షన్ వచ్చింది. మమ్మల్ని చూసి ఇప్పుడు మేము చేసుకుంటున్నాము మా ఇది వీళ్ళు ఇలా చేసుకుంటే మిగతా వాళ్ళందరికీ కూడా ఇంకా భయం ఉండదు అన్న దీని మీద అందరికీ చూపించాలని నాకు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు సినిమాని ఇక్కడే పెట్టుకుంటే ఎగ్జాక్ట్లీ మా విషయంలోనూ నేను మూవీస్ చూసి అయ్యో 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 ఇలా అవుతుందని బాధపడేదాన్ని, సినిమాలో అయితే ఏడ్చేదాన్ని. ఇప్పుడు నా విషయంలోనే ఆ విధంగా జరిగింది. నాకు ఇంకా నాకు ఇంకా అంత బ్లర్రీగా ఉంది. అందుకే ఎవరితో మాట్లాడాలని కూడా అనుకోవట్లేదు. అది
నేను ఇంత వేరే వాళ్ళకి జరిగితేనే బాధపడేదానికి నాకు ఇట్లా జరిగితే నేను తట్టుకోలేకపోతున్నాను. ఇది మాత్రం ఈ యాక్షన్ తీసుకోండి వాళ్ళ మీద. ఇది నా వరకనే కాదు, ఆ ఏరియా అంతా కూడా సఫర్ అవుతున్నారు. మీకు ఎవరికైనా మీకు ఇప్పటికి తెలుస్తుంది, విలేకరులకు మీరు జర్నలిస్టులు కదా, ఇప్పటికి మీకు ఈ వార్త అంతా అందుతుంది. అక్కడికి వెళ్ళి మిగతా వాళ్ళని కూడా మీరు మిగతా వాళ్ళతో కూడా మాట్లాడండి. పాపం వాళ్ళందరినీ చూస్తే ఇంకా కష్టంలో ఉండి ఎంతో బాధలు పడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవేమి చెయ్యలేక, అదే అంటారు, మీరు అన్నీ ఉండి మీరు చేయలేకపోతే మేమేం చేయగలుగుతాం అని చెయ్యలేక బాధతోటి వాళ్ళందరూ వాళ్ళందరినీ కూడా రక్షించండి, అందరికీ ముక్తి ఇవ్వండి, మంచిగా సంతోషంగా వాళ్ళని. మన నగరంలో రౌడీ షీటర్ జైలు బయట తిరగడానికి లేదు. రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి, రౌడీ షీటర్స్ అందరూ జైలు లోపల ఉండాలి, లేకపోతే జిల్లా బయట ఉండాలి. లేకపోతే వాళ్ళు ఇష్టం ఉంటే పాడిపోవచ్చు కూడా, కానీ బహిరంగంగా తిరగడానికి వీల్లేదు. అందుకే రౌడీ షీటర్స్ అందరి మీద ప్రివెంటివ్ డిటెన్షన్ ప్రపోజల్ పెట్టి లోపలికి పంపిస్తున్నాం. వాళ్ళు ఏదైనా ఆఫెన్స్ చేస్తే అరెస్ట్ చేసి జైలు పంపిస్తున్నాం. రౌడీస్ అందరూ ఈ జిల్లా వదిలేసి పారిపోవాలి, జిల్లాలో మాత్రం ఉండడానికి వీల్లేదు. వినాయక చవితి ఉత్సవాలలో డీజే సౌండ్ పెట్టినట్లయితే బైండ్ ఓవర్ కేసు నమోదు చేస్తామని విశాఖ పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. కానీ నగర పరిధిలో డీజేలకు ఎలాంటి పర్మిషన్ లేదని, ఒకవేళ ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించి డీజేలు పెట్టినట్లయితే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపినప్పటికీ గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో డీజేలకు పోలీస్ స్టేషన్లో రైటర్ వెంకట్రావు అండదండలు ఉంటే ఎవరైనా పర్మిషన్ లేకపోయినా డీజేలతో ఏ సమయంలోనైనా ఎక్కడైనా భూమి దద్దరిల్లేలా డీజేలతో కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెడతామంటూ బెదిరింపులకు పాల్పడమే కాదు, అవసరమైతే మీ అంతు చూస్తామంటూ కూడా కొంతమంది రౌడీలను ఉసగల్పడంలో గోపాలపట్నం రైటర్కు అందివేసిన చెయ్యి. ఇక వినాయక చవితి విగ్రహం ప్రతిష్ఠించే ప్రతి ఒక్కరూ పోలీస్ వారి అనుమతి తీసుకోవాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న క్యూఆర్ కోడ్ కాగితాలు మండపం దగ్గర కలిగి ఉండాలని పట్టణ పరిధిలోని వినాయక కమిటీ వారు పోలీస్ వారికి సహకరించి భక్తి శ్రద్ధలతో పండగ జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. కానీ గోపాలపట్నం పరిధిలో ఎవరు విగ్రహం పెట్టాలన్నా రైటర్ వెంకట్రావు అనుగ్రహం లేకుంటే విగ్రహం పెట్టడం దుర్లభం. గోపాలపట్నం స్టేషన్ పరిధిలో ఏ స్టేట్మెంట్ చేయాలన్నా రైటర్ వెంకట్రావుకు భారీ మొత్తంలో చేతులు తడపాల్సింది, లేకుంటే సిఐను సైతం వారిపైకి ఉసుగొల్పి కేసులు నమోదు చేసే వరకు వెళ్తాడు అనడంలో అతిశయోక్తి లేదు. అందుకు నిదర్శనం జీవీఎంసీ 89 వార్డు ఎల్లప్పవానిపాలెంలో జరిగిన ఓ డీజే కార్యక్రమమే ఇందుకు నిదర్శనం. డీజేలకు పర్మిషన్ లేదు అంటూ అడిగిన వ్యక్తిపై తిరిగి కేసు పెడతానంటూ బెదిరింపులకు పాల్పడడం కొసమెర్పు. పోలీస్ కమిషనర్ శంఖపత్ర బాగ్చి నగరంలో కఠిన చర్యలు చేపడతామంటూ ఆదేశాలు ఇచ్చినప్పటికీ రైటర్ వెంకట్రావు లాంటి వ్యక్తులు ఎటువంటి భయానికి లోను కాకుండా దర్జాగా సెటిల్మెంట్లు చేస్తుండడం విడ్డూరం. నగర కమిషనర్ ఇలాంటి వారిపై చర్యలు చేపట్టకపోతే పోలీస్ కమిషనర్ ఎన్ని కఠిన చర్యలు చేపట్టినా ఉపయోగం ఉండదని పలువురు ప్రజలు కోరుతున్నారు. వార్త బాధితులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే జగన్ విమర్శలు చేయడాన్ని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దుయ్యబట్టారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీని 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేయడంతో ప్రజలపై జగన్ కక్షగట్టి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కూటమి పార్టీలు గేట్లు ఎత్తితే జగన్ తప్ప వైసీపీలో ఎవరు ఉండరని అన్నారు. భీమిలిలో నియోజకవర్గ పరిధిలో ఉన్న 3 మండలాల్లోని 64 పంచాయతీలను జీవీఎంసీ పరిధిలో కలిపేందుకు ప్రయత్నిస్తున్నామని, అందుకు మండల నాయకుల ప్రజాభిప్రాయాలను తీసుకుని జీవీఎంసీలో కలపడం ద్వారా విశాఖ పట్టణీకరణ మరింత పెరిగి అభివృద్ధికి సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమిలి జనసేన ఇన్ఛార్జి సందీప్ పంచకల్రా, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. 3 రూరల్ మండలాల్లో కలిపి ఒక 64 పంచాయతీలు ఉన్నాయి. మొత్తం ఆనందపురంలో 26 పంచాయతీలు,
పద్మనాభం మండలంలో 22 పంచాయతీలు, భీమిలిలో 16 పంచాయతీలు. మొత్తం ఈ 64 పంచాయతీలు కలిపి దాదాపు 2 లక్షల జనాభా, 1.25 లక్షల ఓటర్లు ఉన్న ఈ ప్రాంతం. సరే, దీన్ని మొన్న మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారు విశాఖపట్నం పర్యటనకు వచ్చినప్పుడు ఆయనతో కూడా మాట్లాడిన తర్వాత ఎప్పటి నుంచో కూడా ఈ ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ కార్పొరేషన్లో ఈ మండలాలు కూడా కల్పిస్తే బాగుంటుంది. ఎందుకంటే భీమిలి కలిసింది, అలాగే మధురవాడ అంతా కూడా కలిసి ఉంది. ఇట్లా మధ్యలో దానికి అడ్జసెంట్గా ఉన్న అటు ఇటు కొన్ని మండలాల్లో కూడా మెజారిటీ పేరుకి రూరల్ మండలాలు ఉన్నాయి, కానీ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పస్ అవన్నీ కూడా కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్నట్లే. ఒక్క పద్మనాభం మండలంలో కొన్ని డిస్టెంట్ విలేజెస్, అలాగే ఆనందపురం మండలంలో భీమనదరపాలెం లాంటి కొన్ని ఏరియాలు ఎక్కడైతే కొంచెం చివరికి ఉన్నాయో అవి తప్ప భీమిలి రూరల్ మండలం కానీ లేకపోతే ఆనందపురం కానీ మెజారిటీ గ్రామాలు అర్బన్లో కలిసిపోయి ఉన్నాయి. ఒక పక్క అర్బన్లో ఫాస్ట్గా డెవలప్మెంట్ స్కోప్ ఉంటుంది అనేది ఒక ఇంప్రెషన్ పబ్లిక్లో కూడా ఉంది, లోకల్గా కూడా అందరూ కోరుకుంటారు. కాబట్టి మినిస్టర్ గారు చెప్పిన ప్రతిపాదన గురించి మా నాయకులందరితో కూడా ఒక సమావేశం పెట్టి మాట్లాడడం జరిగింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అనూహ్యంగా యాక్చువల్లీ పద్మనాభం మండలం కొంచెం రెసిస్టెన్స్ వస్తుందేమో, వాళ్ళకు కొంత ఇన్కన్వీనియంట్గా ఉంటుందేమో అని చెప్పని అనుకోవడం జరిగింది. కానీ యునానిమస్గా పద్మనాభం మండల నాయకులు అందరూ కూడా ఏకాగ్రీవంగా మా మండలం మొత్తాన్ని కలపండి సార్ అని చెప్పిన వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకు వచ్చారు. ఆనందపురంలో అలాగే భీమిలి రూరల్ మండలం కూడా ఒకరిద్దరు వాళ్ళకున్న చిన్న డౌట్స్, వాళ్ళ కన్సర్న్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. ఏంటంటే ప్రధానంగా ఎన్ఆర్జీఎస్ వర్క్లు మాకోటి రూరల్లో పెద్ద ఎత్తున అవుతున్నాయి సార్, అవి కొంచెం ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి దానికి ఏదైనా ఆల్టర్నేటివ్ కింద ఏమన్నా చేస్తే బాగుంటుంది, అది ఒకటి ఆలోచించండి అని చెప్పని. రెండోది ప్రధానంగా వాళ్ళకున్న ఒక అప్రహెన్షను, కార్పొరేషన్లో కలిస్తే అన్నీ బాగుంటాయి సార్, అంతా ఓకే, కానీ పన్నులు ఈ ట్యాక్సెస్ ఎక్కువ పడతాయి మాకు అనేది ఒక భయం ఒకటి ఉంది సార్ అనేది ఒక ఆపరేషన్ ఒకటి ఉంది. ఈ రెండింటి మీద కూడా వాళ్ళతో డీటెయిల్గా మాట్లాడడం జరిగింది. కలిపినప్పుడు వాళ్ళకి పన్నులకు సంబంధించి కొంత వెసులుబాటు, ఒక 10 ఏళ్ళు ఏదైతే పాత ఇవన్నాయో సేమ్ సిస్టమ్ ఉండేటట్టుగా వాళ్ళ మీద ఎక్కువ భారం పడకుండా దాన్ని మనం చేయటం ఒకటి ఆ రోజు జరిగింది. అలాగే ఇప్పుడు కలిపే ఈ 3 మండలాలకు కూడా ఈ ట్యాక్సెస్ సంబంధించి ఒక 10 ఏళ్ళు వెసులుబాటు ప్రభుత్వం నుంచి ఒక ఎగ్జామ్షన్ తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేద్దామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ సంబంధించి కూడా ఈరోజు మనం ప్రతిపాదన మనం పెట్టి అదంతా అయితే ఒక 1.5 year ఏదైతే ఎన్ఆర్జీఎస్ ఉందో ఇవన్నీ కూడా చేసుకోవడానికి స్కోప్ ఉంది. మనం ప్రతిపాదించిన వెంటనే అది వెంటనే ఆగిపోవు. ఒక 1.5 year ఆ ట్రాన్స్ఫర్మేషన్ దీని టైంలో ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం వర్క్స్ కూడా ఈ 1.5 yearలో కంప్లీట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పని అది ఒకటి సజెస్ట్ చేసాం. ఓవరాల్గా అన్నీ డిస్కస్ చేసిన తర్వాత అందరూ కూడా ఏకగ్రీవంగా 3 మండలాలకు సంబంధించిన ముఖ్య నాయకులు, అలాగే ప్రజాప్రతినిధులు, అలాగే ముఖ్యంగా మాకు పొలిటికల్ పార్టీకి సంబంధించి మాది కూటమి ప్రభుత్వం, ఇది కూటమిలో ఉన్న నాయకులు కూడా ఎవరైతే జనసేన కానీ బీజేపీ కానీ అందరితో కూడా మామూలుగా మాట్లాడడం జరిగింది. అందరూ కూడా ఇన్ ప్రిన్సిపల్ అందరూ కూడా మంచి సార్ బాగుంటుందని చెప్పారు. దాని ప్రకారం ఆ ప్రతిపాదన ఒకటి తయారు చేసి పెడతా ఉన్నాం. లెటర్ మెయిన్ ప్రధానంగా మీకు చెప్దామనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రంలో ఏఎన్ఎంలుగా పనిచేస్తున్న వారికి జీఎన్ఎం సెక్షన్ ఇచ్చి స్టాఫ్ నర్సు ఉద్యోగాలను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 115ను తక్షణమే రద్దు చేయాలని విశాఖ కేజీహెచ్ స్టాఫ్ నర్సులు డిమాండ్ చేశారు. కేజీహెచ్ ప్రధాన గేట్ వద్ద స్టాఫ్ నర్సులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నర్సుల స్ట్రగుల్ కమిటీ సభ్యులు ధనలక్ష్మి మాట్లాడుతూ 4 ఏళ్లు కష్టపడి నర్సింగ్ చదువుకున్న తమకు ఈ జీవో నెంబర్ 115 వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. 2010 నుంచి ఆంధ్రప్రదేశ్లో రెగ్యులర్ పోస్టులను భర్తీ చేయలేదని, ఇప్పుడు నేరుగా ఏఎన్ఎంలను రెగ్యులర్ పోస్టుల కింద భర్తీ చేసి తమకు అన్యాయం చేయొద్దని కోరారు. జీవో నెంబర్ 115 వలన నర్సింగ్ వ్యవస్థ కుంటుపడే అవకాశం కూడా లేకపోలేదన్నారు. అలాగే పక్క రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయడం జరిగిందని, తమను కూడా రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 115 రద్దు చేసే అంతవరకు తమ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు నర్సులు పాల్గొన్నారు.
కేజీహెచ్లోని గత 13 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ బేసిస్ నర్స్గా వర్క్ చేస్తున్నానండి. ముందుగా పెద్దలందరికీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి పాదాభివందనం చేస్తున్నామండి. ఎందుకంటే ఆయన పరిపాలనలో ఆయన పరిపాలన అంటే మాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే ముందుసారి కూడా చంద్రబాబు నాయుడు సార్ అధ్యయనంలోనే మేము జాయిన్ అయ్యాం సార్ ఈ కాంట్రాక్ట్ బేసిస్లోని. యాక్చువల్గా ఇప్పుడు జరుగుతున్న ఈరోజు 7వ రోజు సార్. మాకు జరుగుతున్న అన్యాయం ఏంటంటే 115ని అర్జెంటుగా రద్దు చేయాలి సార్. ఆ 115ని ఎందుకో రద్దు చేయాలి అంటే మేము 13 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ బేసిస్లో నలిగిపోతున్నాం సార్. కోవిడ్లో కూడా మేము మా అందరి ప్రాణాలని పణంగా పెట్టేసి మేము ఉద్యోగాలు చేసాం సార్. ఇన్ఫెక్షన్ వస్తుంది, ఒక పేషెంట్ ప్రాబ్లంలో ఉన్నారు అంటే అందరూ మాస్క్లు వేసుకొని ముక్కులు మూసుకొని ఇన్ఫెక్షన్ ఏరియాలోకి రావడానికే భయపడతారు సార్. అలాంటిది మేము మా ఉద్యోగాల్ని, మా పిల్లల్ని, మా ఫ్యామిలీని అందరినీ పణంగా పెట్టి మేము ఇందులో జాయిన్ అయ్యాం సార్. మాకు ఉద్యోగ భద్రత లేదు సార్. ఎప్పటికైనా రెగ్యులర్ అవుతుంది అన్న ఆశతో ఉన్నాం సార్. అలాంటిది ఇప్పుడు ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి 2020లో కోవిడ్లో సార్, కోవిడ్లోని వాళ్ళకి అర్హత సరిపోదు, ఏఎన్ఎంస్ వాళ్ళు ఇంటింటా చేయలేరు, స్టాఫ్ నర్సెస్ తక్కువ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్ యాక్చువల్గా అయితే 2020లో వాళ్ళు రిక్రూట్మెంట్ చేశారు సార్. అర్జెంటుగా అప్పుడు కూడా సార్ కోవిడ్లోని మమ్మల్ని అందరినీ రెస్ట్రిక్ట్ సార్. ఎవరు కోవిడ్ నామ్స్ ప్రకారం ఎవరు బయటికి వెళ్ళకూడదు అని చెప్పారు సార్. బయటకు వెళ్ళకూడని పరిస్థితుల్లో వాళ్ళని అర్జెంటుగా ఏఎన్ఎం పోస్టులని రిలీజ్ చేసి అర్జెంటుగా ఎస్ఆర్లు ఓపెన్ చేశారు సార్. అప్పుడు కూడా మేము విధులు బహిష్కరించలేదు సార్. ఎందుకంటే పేషెంట్ ప్రాణాలే మా ఆరోగ్యం, పేషెంట్ ప్రాణాలే ముఖ్యం అనుకొని మేము అందరూ ఉండిపోయాం సార్. విజయవాడ వరద బాధితుల సహాయార్థం విశాఖ ప్రజలు ఎప్పట్లాగానే ముందుకొచ్చి సాయం చేయడం అభినందనీయమని 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు పేర్కొన్నారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరద బాధితుల కోసం సేకరించిన హుండీలు తాళం తీశారు. ఆపన్న హస్తం అందించడంలో విశాఖ ప్రజలు ఎప్పుడు ముందుంటారన్నారు. ప్రజలు విరాళాలు, పాత దుస్తులు, ఆహారం, మంచినీరు బాధితులకు అందజేశారని గుర్తు చేశారు. తమ వార్డుకి చెందిన యూత్ బాయ్స్ విరాళాలు సేకరించడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా టీం సభ్యులను కార్పొరేటర్ అభినందించారు. తమ టీం సాయంతో మంచి పని తలపెట్టి డొనేషన్స్ కలెక్షన్ చేశామని విశాఖ సిటీ వైడ్ సోనుసుద్ సంస్థ అధ్యక్షుడు 35 వార్డు పండా వీధి ప్రసాద్ గార్డెన్స్ యూత్ బాయ్స్ ప్రతినిధి డోలా జగదీష్ వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన అమౌంట్ను మీడియా మిత్రుల సమక్షంలో తెరిచి లెక్కించి మీడియాకు తెలిపారు. దక్షిణ నియోజకవర్గంలో గల జగదంబ, పూర్ణ మార్కెట్ తదితర ప్రాంతాల్లో ప్రజల నుంచి విరాళాలు సేకరించి ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. హుదూద్ తుఫాన్లో తాము కూడా ఇబ్బందులు పడ్డామని గుర్తు చేశారు. విజయవాడ వరదలు చూసి చాలా బాధపడ్డామన్నారు. 3 రోజుల పాటు విశాఖ దక్షిణంలో 16 మంది సభ్యుల ద్వారా సేకరించామని తెలిపారు. విరాళాలు సేకరణలో సహకరించిన సభ్యులకు కార్పొరేటర్ భాస్కర్రావు చేతుల మీదుగా చిరు కానుకలు అందజేశారు. సోనుసుద్ పుట్టినరోజు వేడుకలు సందర్భంగా ప్రజలకు బియ్యం వంటి నిత్యావసరాల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. మీడియా సమావేశంలో యూత్ బాయ్స్, సోనుసుద్, వైజాగ్ సిటీ వైడ్ సంస్థ సభ్యులు బాలు, మురళి, అప్పారావు, హేమంత్, రాజు, సాయి, సిడిలిపి, లలిత, వంశీ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆపణ హస్తం అందించడంలో ఎప్పుడు కూడా ముందు ఉంటా ఉండదు. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యం మొన్న జరిగిన ఈ విజయవాడ ఫ్లడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా అందరం కూడా బాధపడుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా హ్యుమానిటీతో ఉన్న వాళ్ళు అందరం కూడా ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు అన్నది ఎవరికి కూడా రాకూడదు. ఆ వచ్చినప్పుడు మాత్రం హ్యుమానిటీతో ప్రతి ఒక్కరు కూడా మనిషికి సహాయం చేయాలనే ఒక గొప్ప ఆలోచనతో తమ్ముడు మన జగదీష్ వారి మిత్రబృందం అందరూ కూడా మా 35వ వార్డులో ప్రతి ఒక్కరు కూడా ఫ్లడ్స్ కోసం అమౌంట్ కలెక్ట్ చేయడం జరిగింది. ఏవైతే మనకి కలెక్ట్ అయిన అమౌంట్ ఉందో ఆ అమౌంట్ త్రూ కలెక్టర్ గారి ద్వారాగా మనం విజయవాడలో ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ విశాఖపట్నం అదేనే కాదండి, మనకి విశాఖపట్నం హుదూద్ వచ్చినప్పుడు కూడా మనకి ఇతర జిల్లాల నుంచి కానివ్వండి, ఇతర రాష్ట్రాల నుంచి కానివ్వండి, మనకు హుదూద్ వచ్చిన సమయంలో మనందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా హ్యుమానిటీతో మనం బాధపడిన లబ్ధిదారులకి, బాధితులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు సహాయం అందించడం, అటు పాలు కానివ్వండి, అలాగే డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఏ విధంగా అయితే మనకు వచ్చి ఆ రోజు మనకు చేయూతనిచ్చారో అదేవిధంగా మనం కూడా మిగతా ఎక్కడైతే మనకి ఈరోజు విజయవాడ ఫ్లడ్స్లో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారందరికీ కూడా చేయూతనిచ్చి వారందరికీ కూడా మనం ఆపన్న హస్తం అందించి వాళ్ళకి ఈ ఆపదలో సహాయం చేయాలనే గొప్ప ఆలోచన రావడం నిజంగా చాలా చాలా ఆనందం. అలాగే ఇటువంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఏ వచ్చినా సరే మన అందరం కూడా భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
మోదీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ విధ్వంసాన్ని ఆపి సెయిల్లో విలీనం చేయాలని టీడీపీ జనసేన కూటమి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి స్టీల్ ప్లాంట్ రక్షణకు పూనుకోవాలని విశాఖ ఉక్కును సెయిల్లో విలీనం చేయాలి, ప్లాంటుకు స్వంత గనులు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలని, ప్లాంటును పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో నడిపించాలని, ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని, నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని, అధికారులు పర్మనెంట్ కాంట్రాక్టు కార్మికులందరికీ సకాలంలో జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15న పాత గాజువాకలో జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు విజ్ఞప్తి చేశారు. మహాధర్నా పోస్టర్ను నేడు సిఐటియు జిల్లా కార్యాలయంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డాక్టర్ బి గంగారావు, బి పద్మ, బి ఈశ్వరయ్య, బి జగన్లతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎం జగ్గునాయుడు మాట్లాడుతూ, మాకు అధికారం ఇవ్వండి, స్టీల్ ప్లాంట్ అమ్మకం జరగదు, ప్రభుత్వ రంగంలో మరింత బలోపేతం చేస్తాం, ఇది మా బాధ్యతని ఇటీవల జరిగిన పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర బీజేపీ, రాష్ట్ర టీడీపీ, జనసేన కూటమి ప్రజలకిచ్చిన వాగ్దానం చేశాయి. దీనిని స్టీల్ ప్లాంట్ కార్మికులు, ప్రజలు నమ్మారు. రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా విశాఖ ఎంపీ, గాజువాక ఎమ్మెల్యేతో సహా విశాఖ ఎమ్మెల్యే స్థానాలన్నింటిలోనూ ప్రజలు భారీ మెజార్టీలతో టీడీపీ కూటమి అభ్యర్థులను గెలిపించారు. వీరు గెలిచి పదవీ విరమణ చేసిన తర్వాత స్టీల్ ప్లాంట్ గురించి చేసిన ప్రకటనలు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెడ్ డి కుమారస్వామి విశాఖ ఉక్కు పర్యటన హామీలు కార్మికులకు, ప్రజలకు నమ్మకం కలిగించాయి. కానీ ఆచరణలో ప్లాంట్ను అగాధంలోకి నెట్టే చర్యలు కేంద్రం చేపడుతుంటే టీడీపీ కూటమి కేంద్రాన్ని నిలదీయకపోవడం ప్రజల ఆశలను వమ్ము చేయడమే అన్నారు. నమస్కారం. కేంద్రంలో మోడీ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ని విధ్వంసం ఆపి సెయిల్లో విలీనం చేయాలని రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన కూటమి కేంద్రంపై ఇందుకు ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 15వ తేదీన పాతగాజువాకలో మహాధర్నా కార్యక్రమం చేపట్టాలని సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమంలో స్టీల్ ప్లాంటు ఆఫీసర్లు, పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులు, నిర్వాసితులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు అధికారం ఇవ్వండి, స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆగిపోయింది, దీన్ని అభివృద్ధి బాట పట్టిస్తామని చెప్పని ఇటీవల ఎన్నికల్లో కేంద్ర బీజేపీ, రాష్ట్ర టీడీపీ, జనసేన కూటమి ఎన్నికల వాగ్దానం చేశాయి. స్టీల్ కార్మికులు, విశాఖపట్నం ప్రజానీకం నమ్మారు. రాష్ట్రంలో ఎక్కడా లేనంత విధంగా విశాఖ ఎంపీ, గాజువాక ఎమ్మెల్యేతో పాటు మొత్తం అన్ని అసెంబ్లీ స్థానాల్లో కూడా భారీ మెజార్టీలు ప్రజానీకం ఇచ్చారు. నిమజ్జనం జరుగుతున్న ప్రాంతాలను సందర్శించి పర్యవేక్షించిన నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖభద్ర బాగ్చి 5వ రోజు నిమజ్జనాలు జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలించేందుకు బాలారిపేట సందర్శించి నిమజ్జన ప్రాంతాలకు వెళ్లే రహదారులు ట్రాఫిక్ లేకుండా ఉండాలని, మద్యం మత్తులో ఎవరు ఆయా ప్రాంతాలలో తిరగకుండా ఉండేలా గజ ఈతగాళ్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. ఎవరూ డబ్బులు డిమాండ్ చేయకుండా నిమజ్జనానికి సహకరించేలా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్న కమిషనర్ నిమజ్జనానికి వచ్చే భక్తులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, నిమజ్జనం జరిగేటప్పుడు ఎవరు కూడా బీచ్లోకి వెళ్లకుండా చూసుకోవాలని వినాయక కమిటీలను కోరారు. వి డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైభవంగా సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామివారి స్వర్ణ పుష్పార్చన 108 బంగారు సంపెంగలతో శోభాయమానంగా స్వర్ణ పుష్పార్చన నిర్వహించిన ఆలయ వైదిక సిబ్బంది. విశాఖలో ఎన్ఆర్ఐ దంపతులపై జరిగిన దాడి, ఎన్ఆర్ఐ దంపతుల ఆక్రందన, పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు, న్యాయం చేయాలంటూ కన్నీరు పెట్టుకున్న ఎన్ఆర్ఐ దంపతులు. పైసలు కొట్టు డీజే పెట్టు,
గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో డీజేల గోల, హృద్రోగుల ఆక్రందన. వరద బాధితులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వంపై పులివెందుల ఎమ్మెల్యే జగన్ విమర్శలు అర్ధరాహిత్యం. ఇవి ఇప్పటివరకున్న వే డిజిటల్ న్యూస్. నమస్తే.